హాయ్, నేనెవరో మీకు తెలీదు. మీకోసం రోజు ఎదురు చూసి నేను ఒక ప్రేమికుడిని. మీరంటే చాలా ఇష్టం అండి. మీతో మాట్లాడాలని ఉంది. ప్లీజ్ అండి, అలా ఫోన్ కట్ చేయకండి. కాసేపు మాట్లాడండి. ఒకసారి నన్ను కలవండి ప్లీజ్. నచ్చితే ఉండండి, లేకపోతే వెళ్ళిపోతారు. కానీ ప్లీజ్ అండి, వస్తే తెలుసుకోవచ్చు కదండి. ప్లీజ్ రండి. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు చెప్పు. నిన్ను చాలా రోజుల నుండి ఫాలో అవుతున్నాను. నేను కోరుకునే నాలాంటి అమ్మాయి నువ్వేననే నాకు అనిపించింది. నేను చూశాక నేను కోరుకునే హృదయం నీ దగ్గరే ఉందని నాకు అనిపించింది. నీ చిరునవ్వు చూశాక నా హృదయం చెప్పింది అది చాలా విలువైందని. నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు? నిన్ను అమ్మలా చూసుకుంటా, అమ్మకన్నా బాగా చూసుకుంటా. ఉదయం అయితే కాఫీ ఇస్తా, నైట్ అయితే జో కొడతా అని కబుర్లు చెప్పేవాడిని కాదు. కానీ నా హృదయంలో నీ స్థానం ఎలాంటిదో నేను అలానే చూసుకుంటా. నేను నిన్ను ఇప్పుడు ప్రేమిస్తాను అనుకుంటున్నావా? అలా అని కాదు, నీపై ఉన్న ప్రేమను తెలపాలనిపించింది. ఇప్పుడు తెలపకపోతే ఎప్పటికీ తెలపలేనేమో అని భయమేసింది. గదిలాంటి మదిలో నదిలాంటి నిన్ను దాచేయాలంటే అది నా అత్యాశ కాదను, కానీ ఉంచేయాలని ఉండాలన్నదే నా కోరిక. ఎందరున్నా నువ్వు లేని లోటు తీర్చలేరని అనిపిస్తుంది. నువ్వు నా ముందుంటే చాలు, కళ నిజమైన చేరినట్టు అనిపిస్తుంది. నువ్వు సొంతమైతే చాలు, ఎంతకాలమైనా హ్యాపీగా బ్రతికేస్తావు. నువ్వు లేని జీవితం ఊహించుకోలేను. 5 minutes ఆలోచించు. నీకేదనిపిస్తే అది చేయి, నేను వెయిట్ చేస్తా. బ్యాగ్ మర్చిపోయాను. పోతే పని అందరు జీవితాలే పోతున్నాయి బ్యాగు లెక్క. అవునా? సరే. అవును, ఇంటికి నీ పేరేంటి?